చాలా మంది నాన్ వెజ్ కర్రీస్ లో చేయడానికి భయపడేది చేపల పులుసు ఆర్ చేపల ఎగురు. ఎందుకంటే చేపలు చాలా డెలికేట్, కొంచెం అటు ఇటు అయినా సరే నీసు వాసనతో అస్సలు తినలేము. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పే రెసిపీ ట్రై చేస్తే చాలా సింపుల్ గా చేపల పులుసు చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నాకు చేపలు నచ్చవు, నేను ఎప్పుడు చేపలు తినలేదు అనుకునే వాళ్ళు ఫస్ట్ చెరువు చేపలతో ట్రై చేయండి. సముద్రం చేపలు కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటాయి, అవి మీరు మెల్లగా అలవాటు చేసుకుంటే మంచిది. రెసిపీలోకి వెళ్లే ముందు మీరు జనరల్ గా పులుసుకి ఏ చేప వాడతారో కమెంట్ చేయండి. మేమైతే బొచ్చే, బంగారు తీగ లేదా కొయ్యంగి చేపలను వాడతాము. ఈరోజు మేము 1 kg సార్డిన్స్ తీసుకున్నాం. తెలుగులో వీటిని పచ్చి కవ్వళ్ళు అంటారు. ఇవి చాలా చవకగా దొరికే అద్భుతమైన చేపలు. ఇందులో మీ బ్రెయిన్ కి, హార్ట్ కి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాక్టివ్ ఫామ్ లో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ప్రాసెస్: ఈ స్టైల్లో చేసుకునే చేపల పులుసుని కలగొజ్జు అంటారు. ముందుగా 1 kg చేపలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మిక్సీలో పల్స్ మోడ్ లో ఒక 2 తిప్పుళ్ళు తిప్పండి. దాని తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేపలను వేయండి. చేపల పులుసుకి మెయిన్ టేస్ట్ ఉప్పు కారాలే, అస్సలు తక్కువ అవ్వకూడదు, కరెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేయండి. అలాగే 2 గరిటెలు మీకు నచ్చిన గానుగు నూనె వేయండి. పప్పు నూనెలు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీలో ఆడించిన ఉల్లిపాయ ముద్ద, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు గుజ్జు పులుసు తీసి ముక్కలు ములిగేంత వరకు వాటర్ కలుపుకొని వేయాలి. ఫైనల్ గా 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే కొంచెం నిలువుగా కోసిన పచ్చి మామిడికాయ ముక్కలు 3 నుంచి 4 వేసుకోండి. మీకు నచ్చితే ఒక 2 బెండకాయలు కూడా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని శుభ్రంగా కలుపుకొని పొయ్యెక్కించండి. స్టవ్ ఆన్ చేసే ముందు ఒక్కసారి ఉప్పు, కారం, పులుపు చెక్ చేయండి. ఇవన్నీ కొంచెం నోటికి ఎక్కువగానే తగలాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత చేప ముక్కలు ఉప్పు, కారం, పులుపు తీసుకుంటాయి కాబట్టి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా చీరుకొని దాంతో పాటు కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, ఒక 5 నిమిషాలు సిమ్ లో మరిగించుకోండి. కొంచెం పెద్ద చేపలైతే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. ముక్కలు, నూనె పైకి తేలాయంటే మీ పులుసు మరిగిందని అర్థం. లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. అలాగే పక్కన సందువా ఫ్రై కూడా చేసింది. దాని ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ రీల్ లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే వేడి చేపల పులుసు పక్కన ఒక చేప ఫ్రై ముక్క పెట్టుకుని వేడి అన్నంలో కలుపుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం.